హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామున్ పిండి తీసుకున్నాను. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ పిండిలో కొన్ని పాలు కూడా తీసుకొని వాటర్తో సహా పిండిని బాగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనకు రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు షుగర్ వేసుకోవాలి బాగా, లేకపోతే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకొని ఆ షుగర్ సిరప్ రెడీ అయ్యేంత వరకు మరగించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్ అప్లై చేసుకొని లేదా నెయ్యి అప్లై చేసుకొని బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బౌల్స్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి తిప్పుతూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా అన్ని బౌల్స్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, అవి వరకు. మరో పక్క షుగర్ సిరప్ చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న బాల్స్ని అందులో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. తర్వాత మనం చూస్తే మనకి ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ రెడీ అవుతుంది. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.